సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అంజు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి థాయిలాండ్లో ఒక మార్కెట్. ఇది విలేజ్, అంటే మన విలేజ్ మార్కెట్ ఎలా ఉంటాయో హోల్సేల్ మార్కెట్ ఇది. సో ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూడవచ్చు. మనకు ఎగ్జాంపుల్గా చూపెడతాను. ఒక షాప్లో ఒక పాలకూర కట్ట వచ్చేసి 10 బాతులు, మన ఇండియన్ కరెన్సీలో 20 బాతులు అలా ఉంటాయి. మన కొత్తిమీర కట్ట వచ్చేసి 10 బాతులు. ఇక్కడ ఏం తీసుకున్నా కూడా 10 బాతులు. ఇది కొన్ని ఒక కట్ట వచ్చేసి పాలకూర కట్ట వచ్చేసి ఇంత ఉంటుంది. కొత్తిమీర ఇది వచ్చేసి చైనీస్ కొరియాండర్ అంటారు వీటిని. ఇది ఒక ఆకు కొత్తిమీర లాగానే ఉంటుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మన కొత్తిమీర. ఇది మన విలేజ్లలో ఏ విధంగా ఉంటుందో ఆ విలేజ్లో ఆ విధంగా ఉంటుంది. సో దీనికి మీరు డిఫరెంట్ చూడవచ్చు. దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీకు చూస్తే ఏర్పడుతుంది దీనికి ఏ విధంగా ఉంటుందో. దీని ఆకు వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది, దీని ఆకు వచ్చేసి పెద్దగా ఉంటుంది. టేస్ట్ మాత్రం మన కొత్తిమీరలో బాగుంటుంది. సో మీరు ఇంకా కొన్ని రకాల కూరగాయలు మీకు చూపెడతాను. మీరు ఇండియాలో చూడని కొన్ని కొత్త కూరగాయలు అయితే చూపెట్టచ్చు. ఇది వచ్చేసి చిట్టి వంకాయలు అంటారు. మన ఇండియాలో ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మనకు ఇక్కడ కనబడతాయి చిట్టి వంకాయలు. ఇవి వంకాయలు ఈ విధంగా ఉంటాయి, చిట్టి వంకాయలు. అంటే పెద్దవి కూడా ఉంటాయి మన లాంటివి. సో ఇవి వచ్చేసి థాయ్ సూపులలో వాడతారు. ఇది వచ్చేసి లెమన్ లీఫ్ స్మెల్కి వచ్చి సూపర్ ఉంటుంది. అంటే వాళ్ళ థాయ్ ఫుడ్లో వాడతారు. సో ఈ విధంగా ఉంటుంది. ఇంకా ముందు చూపెడతాను. మన బీరకాయలు, ఇది వంకాయ మనకు తెలుసు మీకు ఆల్రెడీ. ఇది పెద్ద వంకాయలు అంటారు కదా, అవి 1 కిలో వచ్చేసి 40 బాత్ అంటే మన 100 రూపీస్ ఉంటుంది. టమాటాలు వచ్చేసి 25 రూపీస్, 25 బాత్ అంటే 60 రూపీస్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక డబుల్ చేసుకోండి రేట్ వచ్చేసి. సో వచ్చేసి కాకరకాయలు వచ్చేసి 40 బాత్ అంటే 80 రూపీస్ అలా ఉంటుంది. సో ఈ విధంగానైతే వంకాయలు మీరు చూసారు కదా, చిట్టి వంకాయలు ఇవి మన వంకాయలు. చిట్టి వంకాయలు కూడా మీకు చూడవచ్చు. ఇది వచ్చేసి పొట్లకాయలు ఏ విధంగా చూడవచ్చు మీరు. సో మన ఇండియాలో ఉన్న కూరగాయలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. మళ్ళీ కొన్ని రకాల కొత్త కూరగాయలు అయితే మనం చూడవచ్చు. ఇది వచ్చేసి దోసకాయలు. ఇవి సమ్మర్ కదా, దోసకాయలు అయితే చాలా పెడతారు. ఇలా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మార్కెట్ చాలా పెద్దగా ఉంటుంది. మార్కెట్ ఇది హోల్సేల్ మార్కెట్. మన జైత్యాల హోల్సేల్ మార్కెట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇవి ఇక్కడనే వచ్చేసి మనకు విలేజ్లలో కొనుక్కొని కొంచెం ఎక్కువ రేటుకి అయితే వీళ్ళు అమ్ముతారు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అవి మరికొన్ని ఇంట్రెస్టింగ్ థాయిలాండ్ వీడియోల కోసం.